వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. తిరుమల కొండపై ఇప్పుడు రచ్చ గెలిచేందుకు వాణిజ్య శక్తులు తలుపు తడుతున్నాయా? భక్తికి నిలయమైన వెంకటేశ్వరుడి సన్నిధి విహార కేంద్రంగా మారుతోందా? కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు భక్తుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేస్తోంది. లీజు నిబంధనలను తొంగలో తొక్కి ఆధ్యాత్మికతను వ్యాపారంగా మార్చి కుట్ర జరుగుతోందా? తిరుమల శ్రీవారి ఆలయానికి అతి సమీపంలో ఆనంద నిలయం వెనక భాగంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ప్రాంతంలో కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక ప్రవాస సౌధ భవనం సముదాయం ఉంది. దశాబ్దాలుగా ఈ భవనాల నిర్వహణను కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక అధికారులు పర్యవేక్షిస్తున్నారు. అయితే అనూహ్యంగా ఈ భవనాల నిర్వహణ బాధ్యతలను కర్ణాటక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. శ్రీవారి ఆలయానికి వెనుక వైపున ఆనంద నిలయానికి సమీపంలో ఉన్న ఈ భవన సముదాయం ఇప్పటివరకు కర్ణాటక ప్రభుత్వ ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో నడుస్తోంది. తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజా అందించిన కానుకలతో కర్ణాటక రాష్ట్ర ప్రజలతో తిరుమలకు ఉన్న అనుబంధాన్ని కొనసాగిస్తూ ఇక్కడ వెలకట్టలేని కోట్లాది విలువైన స్థలాలను కర్ణాటకకు టీటీడీ నామమాత్రపు విలువతో లీజు పద్ధతిలో స్థలాలను కర్ణాటక ప్రభుత్వానికి కొనసాగిస్తోంది. ఈ స్థలాలను టీటీడీ అనుమతి లేకుండా కర్ణాటక రాష్ట్రం కూడా లీజుకు ఇవ్వడం లేదా ఇతర విభాగాలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించే పని చేయడం నిబంధనలకు విరుద్ధం. అయితే సిబ్బంది కొరత తదితర కారణాలతో టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్కు నిర్వహణ బాధ్యతలు అప్పగించే ప్రతిపాదనను కర్ణాటక అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్టు ఆ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి. ప్రవాస సౌధలో 3 బ్లాకులు పూర్తి కాగా వీఐపీల కోసం 4వ బ్లాక్ నిర్మాణంలో ఉంది. దాదాపు 350 గదులు, లక్షల్లో అద్దెతో కళ్యాణ మండపం, ఇలా ఆధునిక వసతులతో ఈ సముదాయం విస్తరించింది. భక్తులకు అందుబాటులో లేని అధిక ధరలతో వాణిజ్య ధోరణి పెరుగుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుమలను కేవలం ఆధ్యాత్మిక క్షేత్రంగానే చూడాలని, వివాహ కేంద్రంగా మారనీయకూడదని తిరుమల తిరుపతి దేవస్థానం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. గతంలో దర్శన టిక్కెట్ల కోటాలను కూడా రద్దు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు స్థలాల కేటాయింపును కూడా నిరాకరించిన తీర్మానాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో లీజు పద్ధతిలో ఇచ్చిన స్థలాల నిర్వహణను టూరిజం విభాగానికి అప్పగించడం టీటీడీ అనుమతి లేకుండా సాధ్యమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై టీటీడీ పాలక మండలి ఇప్పటివరకు స్పందించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. పుణ్యక్షేత్రం టూరిజం స్పాట్గా మారుతుందా? వాణిజ్య ప్రయోజనాలు ఆధ్యాత్మికతపై పైచేయి సాధిస్తాయా? ఇలాంటి ప్రశ్నలు భక్తుల్లో వినిపిస్తున్నాయి. టూరిజం ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు అవకాశం ఉండొచ్చన్న ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఇలాంటి నేపథ్యంలో లీజు పద్ధతిలో ఇచ్చిన స్థలాల నిర్వహణను మరో విభాగానికి అప్పగించడం టీటీడీ అనుమతి లేకుండా సాధ్యమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తిరుమలను ఎట్టి పరిస్థితుల్లోనూ టూరిజం కేంద్రంగా, విహార కేంద్రంగా భావించరాదని ఈ మేరకు గతంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్తో సహా కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన దర్శన టిక్కెట్ల కోటా కూడా ఈ పాలక మండలి పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయించింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహా మిగిలిన కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా తిరుమలలో తమకు స్థలాలను కేటాయిస్తే అతిథి భవనాలను నిర్మించుకుంటామని, తమ రాష్ట్రం వైపు నుంచి వచ్చే అతిథుల కోసం వాటిని వినియోగించుకుంటామని అనేక విజ్ఞప్తులు చేసినప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ తిరుమలలో ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అని టీటీడీ పాలక మండలి తిరస్కరించింది. ఇతర రాష్ట్రాలు అతిథి భవనాల కోసం స్థలాల కేటాయింపు కోరినా తిరస్కరించిన టీటీడీ ఈ అంశంపై ఎందుకు మౌనం వహిస్తోంది అన్న అనుమానాలు వినిపిస్తున్నాయి. దేవుడి సొమ్ము తిన్నవాడు దిక్కు లేకుండా పోతాడనేది నానుడి. మరి దేవుడిచ్చిన స్థలంలో వ్యాపారం చేయాలనుకోవటం ఏ ధర్మం? తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజులు సమర్పించిన అపురూపమైన కానుకలు ఆ రాష్ట్ర భక్తులకు స్వామివారితో ఉన్న అవినాభావ సంబంధాన్ని గౌరవిస్తూ టీటీడీ గతంలో అత్యంత విలువైన కోట్లాది రూపాయల స్థలాన్ని నామమాత్రపు లీజు ధరకు కర్ణాటక ప్రభుత్వానికి కేటాయించింది.
కానీ ఇప్పుడు ఆ పవిత్ర ఆశయం పక్కదారి పడుతోంది. సిబ్బంది కొరత సాకుతో భక్తుల కోసం నిర్మించిన ఈ వసతి గృహాలను టూరిజం విభాగానికి కట్టబెట్టే ప్రతిపాదనను కర్ణాటక అసెంబ్లీలో ప్రవేశపెట్టడం వెనుక మతలబు ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి ఈ అంశంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. తిరుమల ఆధ్యాత్మిక స్వరూపం కాపాడాలా లేక టూరిజం అభివృద్ధి పేరిట మార్పులను అనుమతించాలా అన్నది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. తిరుమల ఆధ్యాత్మికతను కాపాడటమే ప్రధాన లక్ష్యమని ప్రకటిస్తున్న అధికార యంత్రాంగం తాజా పరిణామాలపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని భక్తులు భావిస్తున్నారు. ఈ వ్యవహారం ఇకపై ఎటువంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. నమ్మబలికి గొంతు కోయడం అంటే ఇదేనేమో. సేవ పేరుతో స్థలాన్ని పొంది ఇప్పుడు టూరిజం పేరిట వాణిజ్యానికి తెరలేపడం క్షమించరాని నేరం. శ్రీవారి సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి భక్తుడు ప్రశాంతతను కోరుకుంటాడు, కానీ లగ్జరీ హోటళ్ల సంస్కృతిని కాదు. కర్ణాటక ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, టీటీడీ తన పర్యవేక్షణను పెంచాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.